ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన లగ్న ఫలాలలో సెప్టెంబర్ 2 అండ్ సెప్టెంబర్ 3 ఎలా ఉంటుందనేది చూద్దాము. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ నేను చెప్పే పద్ధతులు ఏంటంటే ఏ విధంగా చూడాలో అది నేను కొద్దిగా లెంతీగా చెప్పడం జరుగుతుంది. మీకు రానున్న లగ్న ఫలాలు జస్ట్ ఒక 1 మినిట్లో ఒక లగ్నం గురించి తెలుసుకొని ఒక 1 మినిట్లో చెప్పేసి వెళ్ళిపోవడం ఉంటుంది. కొత్తగా కాబట్టి నేను కొత్తగా మనం చెప్పే క్లాసెస్ కొంతమంది జ్యోతిష్యం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఏ విధంగా చూడాలనేది కొంచెం క్లారిటీ కొద్దీ నేను చెప్పడం జరుగుతుంది. అందువల్ల వీడియో కొంచెం లెంత్గా వచ్చినా కూడా మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా రానున్న టైంలో లగ్న ఫలాలు ఓన్లీ చంద్రగ్రహ స్థితిని అనుసరించి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఈ గురు గోచారము అంటే ఈవెన్ నవగ్రహాలన్నీ కూడా 9 గ్రహాలకు సపరేట్ గోచారం ఉంటుందని మనం చెప్పుకున్నాము. ఎందుకంటే ఏ గ్రహం మార్పు అయినా కూడా ఆ భావాలకు సంబంధించిన వ్యవస్థ చేంజ్ అవుతుంది. ఆ భావాలకు సంబంధించి మాత్రమే మనం చూసుకోవాలి. ఎందుకంటే గురువు గ్రహం అనేది ఒక దగ్గర స్థితి పొందినప్పుడు ఒక 1 ఇయర్ అక్కడే ఉంటుంది కాబట్టి మనకు 1 ఇయర్ ఆ యొక్క భావానికి సంబంధించిన ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. మధ్యలో వేరే గ్రహాలు టచ్ అయినప్పుడు వేరే గ్రహ వీక్షణ పడ్డప్పుడు కొద్దిగా ఫలితాలలో మార్పు ఉండొచ్చు. కానీ ఓవరాల్గా అయితే 70-75% మాత్రం ఏ గోచారం అయినా కూడా ఆ భావస్థితిని అనుసరించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఈ సెప్టెంబర్ 2 అండ్ 3 గురించి ఎలా ఉంటుందో, గ్రహ మార్పులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో మీరు చూస్తే చంద్రుడు ప్రజెంట్ ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి నుంచి మీకు ధనురాశి నుంచి వెళ్ళడానికి 1 సెప్టెంబర్ నుంచి సాయంత్రం 7:50 ఇది ఈవినింగ్ టైంలో సాయంత్రం. సో సాయంత్రం 7 అంటే అప్రాక్స్ 8 గంటల వరకు చంద్రగ్రహం వృశ్చిక రాశి నుంచి ధనుర్రాశికి ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ధనుర్రాశికి ట్రావెల్ అయిన చంద్రుడు మనకి ఏ విధమైన ఫలితాలు ఇస్తుండు, ఆయన ఎక్కడ వరకు ఉంటాడు? 4th సెప్టెంబర్ టైం మార్నింగ్ ఇది. సో పొద్దున 5:15 వరకు ఆయన అక్కడే ఉంటాడు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి? 1 సెప్టెంబర్ సాయంత్రం కదా, అంటే ఆ రోజంతా అయిపోయింది ఆ రోజు. సో నెక్స్ట్ డే 2, 3 ఈ 2 రోజులకు ఈ చంద్రుని అనుసరించి మనకు ఫలితాలు ఏ విధంగా, ఈ భావాలకు సంబంధించి ఏ విధంగా మనకు ఉంటుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే చంద్రుడు ధనురాశిలో ఉండి గురు దృష్టి, శని దృష్టి, కుజ దృష్టి 3 వీక్షణలు చంద్రుని మీద ఉంటున్నాయి. ఎందుకంటే ధనుర్రాశి మీద శని, ఇక్కడ మెయిన్ గ్రహాలు శని, గురు, కుజ, వీళ్ళకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక గ్రహ బలాన్ని ప్రభావితం చేసే శక్తి వీళ్ళకు ఎక్కువగా ఉంటుంది. అదే 3 గ్రహాలు చంద్రుడి మీద, ధనుర్రాశిలో ఉన్న చంద్రుడి మీద ఈ 3 గ్రహాలు అనేది వీక్షణ ఉండడం వల్ల కొంతవరకు లగ్నాల పరంగా ఏ విధంగా ఉందో మనం చూద్దాం. సో మేష లగ్నానికి చూసుకుంటే ఇక్కడ నవమంలో చంద్రుడు అంటే ధనుర్రాశిలో చంద్రుడు స్థితి పొందాడు. ఇక్కడ చూసుకుంటే పాపి అయిన శని వీక్షణ, అదేవిధంగా శుభులైన గురు, కుజ వీక్షణ ఉండేసరికి ఇక్కడ మిశ్రమైన ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ చంద్రుడు 9వ భావానికి ఒక మంచి దైవ కార్యాలకు, మంచి పూజలకు, మంచి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశానికి ఛాన్స్ ఇస్తారన్నాడు. కాకపోతే శని ఉండడం వల్ల కొద్దిగా అది ముందుకెళ్ళడానికి వెనకెళ్ళడానికి లాస్ట్ ఫలితం అయితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ శని చంద్ర కాంబినేషన్ ఉంది కాబట్టి కొంచెం ఒక వాయిదా పడి ముందుకెళ్ళే అవకాశం ఉంది. చంద్రుడు ఇక్కడ 3 భావాలకు, 3వ భావానికి కూడా సంబంధం, అంటే గురువుతో సంబంధం 3వ భావానికి ఉంది కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు, అదేవిధంగా 3వ భావం తమ్ముళ్ళ సపోర్టు, చెల్లెల సపోర్టు, అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడము, మంచి ఆలోచన ఉండడము, మంచి ధైర్యంతో ముందుకెళ్ళడము, ఇలాంటి ఈ చంద్రుని ద్వారా ఈ లగ్న జాతకులకు మనకు కలిసి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ రవిని చూస్తే చంద్రుడు మిక్సింగ్ 2 రకాలుగా. రవి చూస్తే 5, 11 భావాలను పూర్తిగా ఆయన ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు 4 డిగ్రీలతో ఉన్నా కూడా ఇక్కడ బుధుడు రవికి దగ్గర ఉండేసరికి అస్తమించాడు. సో దానివల్ల బుధ గ్రహ ప్రభావం అనేది ఏమీ ఉండదు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులు కూడా రవి అండర్లో చిక్కుకున్నారు. అంటే రవి ప్రభావం ఎక్కువ ఉంది. రాహుకేతువులు, బుధ 3 గ్రహాలను రవి సింగిల్ హ్యాండిల్తోని వాళ్ళని పట్టుకొని వర్క్ చేపిస్తుంది వాళ్ళతో, అంటే మంచి ఫలితాలు ఇప్పిస్తాడు. సో రవిని చూసుకుంటే 5, 10, 11 అంటే ప్రభుత్వ పరంగా అనుకోని ధనం కానీ, షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ మంచి ఒక దూరాదాయం, అంటే అనుకోని విధంగా ఆదాయం రావడము, అదేవిధంగా మంచి విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకెళ్ళడము, ఇలాంటిది రవిగ్రహ కారకత్వంతో మీరు మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రవిగ్రహం అనేది మీకు ఇక్కడ చాలా బాగుంది. అదేవిధంగా కుజుడు చూసుకుంటే మాత్రము శని దృష్టి కుజుడి మీద ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? కుజుడు తన 2 గృహాలు కూడా బలంగా ఉన్నాయి. ఏదైతే గ్రహము పూర్తిగా అది మనకు పాపస్థానంగా ఎందుకు మారుతుందంటే తన యొక్క గృహాలు
అదేవిధంగా గ్రహం ఈ 2 కూడా పాపగ్రహాలకు దొరికితే మాత్రం దాని యొక్క బలం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ చూసుకుంటే కుజగ్రహము తన 8th ఆస్పెక్ట్‌తోని ఇక్కడ లగ్నాన్ని చూస్తుంది. అంటే కొంచెం దూకుడు స్వభావం ఉంటుంది. శరీరం సహకరిస్తుంది. అన్నిటికీ మనం ముందుకెళ్ళే అంటే మంచి ధైర్యంతో ముందుకెళ్ళే విధంగా కుజుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. అదేవిధంగా మీరు చూసుకుంటే కుజుడు నవమానికి చంద్రుడిని చూసుకుంటే నవమానికి అంటే ఇక్కడ కుజుడు ఇక్కడ చంద్రుడు ముగ్గురికి ఒక ఏజెంట్‌లాగా వర్క్ చేస్తున్నాడు. ముగ్గురు చెప్పినట్టు వింటాడు ఇక్కడ. అయితే శని ఒక్కటి దూరం నుంచి పట్టుకుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ బలం అనేది ఉంటుంది. కాకపోతే గురు, కుజుడు ఇద్దరు కలిసి చంద్రుని మీద వీక్షణ ఉండేసరికి ఇక్కడ సమాన స్థాయిలో చంద్రుడు, కుజుడు రిప్రజెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇక్కడ నవమంలో ఉండేసరికి కుజ, చంద్ర కాంబినేషన్‌తోని నవమానికి సంబంధించిన కారకత్వాలు ఇక్కడ ఒక రకంగా ముందుకెళ్తాయి. శని దృష్టి ఉన్నందున కొంచెం స్లో అంటే శని ఆలస్యానికి కారకుడు కదా! సో, కొద్దిగా మెల్లగా ముందుకెళ్తాయి అన్నాడు. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కుజుడు 9వ స్థానానికి ఉండడం వల్ల మీ యొక్క భూ సమస్యలు, భూమి తగాదాలకు సంబంధించిన వ్యవస్థలు గాని కొద్దిగా క్లియర్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొంచెం లేట్‌గా శని దృష్టి కూడా ఉంది కదా! కొంచెం లేట్‌గా అవుతుంది. అదే విధంగా చూసుకుంటే బుధుడు. ఇక్కడ మనం బుధుని గురించి ప్రస్తావన ఏమీ లేదు. ఎందుకంటే తన గ్రహ బలం లేదు కాబట్టి దాని యొక్క వివరణ ఏమీ లేదు. సో, నెక్స్ట్ చూసుకుంటే గురువుది. గురువు ఇక్కడ మీరు చూసుకుంటే తన 5th ఆస్పెక్ట్‌తోని 7వ భావాన్ని చూస్తుండు. తులా రాశిని చూస్తుండు. అదేవిధంగా 11వ భావాన్ని కూడా చూస్తుండు. ఇక్కడ 11 ఆల్రెడీ మనకు రవితోని ఒక మంచి 11వ భావం ఆల్రెడీ రవితోని మనకు ఆదాయం కనిపిస్తుంది. ఇక గురు దృష్టి ఉండడం వల్ల 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఏదైతే మీకు లాభస్థానము యాక్టివేట్ అయిందో స్నేహితుల నుంచి, అన్నయ్యల నుంచి, గురువుల నుంచి ఏదో రకంగా ఒక లాభం అనేది మీకు ఈ యొక్క గురువు ద్వారా అంటే గురువు ఇక్కడ మీకు దాదాపుగా వక్రించినా కూడా మీకు మార్చ్, మే నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ గురుగ్రహ కారకత్వాలతో మీకు ఇవి 11వ స్థానంలో అనుకోని విధంగా అయితే దానం అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా శుక్రుడిని చూసుకుంటే ఇక్కడ మేజర్‌గా మీరు గమనించాల్సింది శుక్రుడే. కేంద్ర స్థానాలు మొత్తం 4, 10 మొత్తం ఆయన అండర్‌లో తీసుకున్నాడు. శుక్రుడు ఏం చేస్తుంది ఇక్కడ 4వ స్థానాల నుండి వాహనాల నుంచి మనం జాగ్రత్తగా వాహనాల ప్రమాదం గాని, వంట గదిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆడవాళ్ళు. అదేవిధంగా ఆడవాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా 10వ భావంలో శుక్ర దృష్టి ఉన్నందున మీరు మీ వర్క్ చేసే చోట ఏదో రకంగా ఇబ్బంది అనేది అంటే మీకు జీతాలు రాకపోవడము, జీతభత్యాలు లేట్ అవ్వడము, ఇట్లా 2, 3 నెలల నుంచి జీతాల కోసం వెయిట్ చేసుకుంటా కొద్దిగా జాబ్ వదిలేయడము, ఇలాంటి వ్యవస్థలు క్రియేట్ అవుతాయి. సో, శుక్రునికి మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శని చూసుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ శని 12లో ఉన్నాడు, వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే ఒక రకంగా ఇదొక సాడిసత్ అంటే ఏలినాటి శనికి అంటే లగ్నం నుంచి మనం చూసుకుంటే వ్యయ భావంలో శని ఉన్నాడు కాబట్టి ఒక ఏలినాటి శని స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. సో, ఆ విధంగా చూస్తే శని 2వ భావాన్ని చూస్తున్నాడు. అంటే మీకు అసలు అవసరానికి ధనం దొరక్కపోవడము, అప్పులు, రోగాలు ఎక్కువ అవ్వడము, అనవసర ఖర్చులు అవ్వడము, ఇది శని గ్రహ కారకత్వంతో మీకు జరుగుతూ ఉంటుంది. అదే రాహుకేతులు చూసుకుంటే 5, 11లో వాళ్ళు అపసవ్య దిశలో తిరుగుతూ ఉన్నారు. కానీ రవి యొక్క చేతులతోని వాళ్ళ యొక్క కారకత్వాన్ని రవికి అప్పగించి రవి చెప్పినట్టు వింటున్నారు కాబట్టి రాహుకేతుల ప్రభావం కూడా మీకు ఎక్కువ లేదు. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కేవలం శని అండ్ శుక్ర ఈ 2 గ్రహాలకు అంటే ఈ శుక్ర, శని గ్రహాల దశలు మీకు అయిపోతే మాత్రం ఎక్కువ ప్రభావం ఉండకపోవచ్చు. ఒకవేళ శుక్ర, శని గ్రహ దశలు మీకు కాకపోతే మాత్రము వీటికి పరిహారాలు చేసుకుంటే మీరు ముందుకెళ్ళొచ్చు. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, వృషభ లగ్నానికి చూసుకుంటే ఇక్కడ చంద్రుడు వచ్చేసి అష్టమంలో ట్రావెల్ చేస్తుండు. ఈయన 3వ భావానికి అధిపతి. అష్టమం అధిపతి అష్టమంలో ట్రావెల్ చేస్తుండు. ఎందుకంటే ఇక్కడ నుంచి లెక్క వస్తే మీకు ఇక్కడ అష్టమం నుంచి అష్టమాధిపతి చంద్రుడే. సో, ఈ చంద్రుడు మళ్ళీ ఈ లగ్నానికి అష్టమంలో ఉండడం సరికి కొంతవరకు ఆందోళన కానీ, కొంచెం ఏదో తెలియని భయం కానీ, ఏదో కొన్ని రకాలుగా అవమానాలు కానీ, పరాభవాలు కానీ కొద్దిగా ఎదుర్కోవచ్చు. కానీ ఇక్కడ శని దృష్టి మీకు అష్టమానికి ఉండడం వల్ల కొంతవరకు ఆయనే మిమ్మల్ని సేవ్ చేయడానికి చూస్తుంటారు కాబట్టి కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది 60-70% తగ్గిపోయింది. కానీ గురు, కుజులు ఇద్దరు కూడా చంద్రుని చూసేసరికి కొంతవరకు అంటే ఎంతో కొద్ది ఇబ్బంది అనేది కనిపిస్తుంది. కొద్దిగా మీరు కొంచెం ఏదైనా కూడా ఆలోచనకు సంబంధించిన వ్యవస్థలు ఏదైనా కూడా కొద్దిగా మీరు ఈ 2 రోజులు కొద్దిగా వాయిదా వేసుకొని ఆ 2 రోజుల తర్వాత ఆలోచించడం బెటర్. ఎందుకంటే చంద్రుడు అష్టమంలో ఉండేసరికి మన మైండ్ కొద్దిగా డిస్టర్బ్ చేస్తాడు. అదేవిధంగా 2వ భావానికి కూడా ఆయన కనెక్ట్ అయిపోయాడు. గురు దృష్టి ఉన్నందున 2వ భావానికి చంద్రుడు, గురుడు ఇద్దరు కలిసి అంటే డబ్బు పరంగా మీకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. మీకు డబ్బు అందుబాటులో లేకపోవచ్చు, అందుబాటులో రాకపోవచ్చు. ఇలాంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా 3వ భావాన్ని ఇక్కడ చూసుకుంటే చంద్రుడు 2, 8 ఇండైరెక్ట్‌గా 11, 5వ భావాలకు కూడా మీకు ఇక్కడ చంద్రుడు కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు మీరు చూసుకుంటే కుజ దృష్టి 5లో ఉన్న కుజ దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇక కుజుడు కూడా పాపియే. సో, ఇక్కడ 2 రకాలుగా మీకు పైకి నవ్వుతూ ఉంటారు.
లోపల బాధ అనేది ఉంటుందన్నట్టు. సో, ఆ విధంగా అనేది ఇప్పుడు చంద్రుడు మీకు ఈ 2 రోజులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాడు. సో, మీరు చూసుకుంటే ఇలా చంద్రగ్రహానికి కొద్దిగా పరిహారాలు చేసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ రవిని చూసుకుంటే రవి గ్రహం వచ్చేసి 4వ అధిపతి కేంద్ర స్థానాలు 4, 10 రెండిటిని కూడా రవి తన చేతులతోని ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేసే వాళ్ళకి మంచి సమయం ఇది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కొంత ప్రమోషన్స్ గానీ, లేకపోతే కొంత ఏదో ఒక కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన వ్యవస్థలు గానీ, రవి కూడా మీకు రవి గ్రహము మీకు 4లో ఉంటూ 10వ భావాన్ని వీక్షణ చేస్తుండు. మీకు వృత్తి ఉద్యోగాలలో మంచిగుంటుంది. అదేవిధంగా బంధుమిత్రులతో మంచి ఆప్యాయత ఉంటుంది. మీ యొక్క పై అధికారులతో మీకు కలిసొస్తుంది. ఇక్కడ అదే విధంగా చూసుకుంటే 10వ భావానికి గురు దృష్టి 2లో ఉన్న గురు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా వృత్తి ఉద్యోగాలల్ల ఇతను మీకు సపోర్ట్ చేస్తున్నా కూడా గురుగ్రహం వల్ల మీకు కొంతవరకు ఎంతో కొంత మీకు ఏదైనా ప్రమోషన్ వచ్చేది దగ్గర దాకెళ్ళి ఆగిపోవడము, జాబ్ విషయంలో కొద్దిగా మీకు ఏదన్నా ఇబ్బంది దగ్గర దాకా క్లియర్ అయిపోయినట్టు అయిపోయి మళ్ళీ ఇబ్బంది అనేది రిపీట్ అవ్వడము, అలాంటి వ్యవస్థ ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ చూసుకుంటే ఈ గురు 2లో చాలా రోజులైతుంది వచ్చి. చాలా రోజులు ఉంటాడు కాబట్టి కొద్దిగా వృత్తి ఉద్యోగ విషయాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందే ఉంటుంది మీకిప్పుడు. ఏదైనా వృత్తి వదిలేయడం గానీ, మే నుంచి చూసుకుంటే గురువు ఈ ఇయర్ మే నుంచి మళ్ళీ వచ్చే ఇయర్ మే వరకు అక్కడే ఉంటాడు కాబట్టి కొద్దిగా వృత్తి ఉద్యోగాలు ఓవరాల్‌గా అయితే కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. సో, గురుగ్రహానికి మీరు పరిహారాలు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కుజుడు చూసుకుంటే ఈ అష్టమానికి, 12వ భావానికి కారకత్వం అంటే ఈ అష్టమానికి, 12వ భావానికి తన వీక్షణ ద్వారా ఫలితాలు ఇస్తుంది. కుజుడు అనే గ్రహం కొద్దిగా దూకుడు స్వభావం కలిగింది. ఎందుకంటే మీ యొక్క గొడవలు, తగాదాలు ఏవున్నా గూడా కొద్ది వరకు మీరు సైలెన్స్‌గా ఉండడం బెటర్. ఎందుకంటే కుజుడు అనేది మీ యొక్క కోపాన్ని పెంచి ఏదో కొన్ని కుజగ్రహం ద్వారా మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, కుజగ్రహానికి కూడా మీరు కొద్దిగా పరిహారాలు చేసుకుంటే ఈ పరిహారం అంటే ఏమీ లేదు. ఆ గ్రహాలకు సంబంధించిన దేవుళ్ళని మీరు దర్శించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ బుధుడిని చూసుకుంటే బుధుడు ఆల్రెడీ అస్తమయ్యాడు కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువనే ఉంటుంది. అసలు బలమేమి ఉండదు. సో, బుధునికి మనకు సంబంధించి ఏమి విషయాలు కూడా మనకు అనుభవంలోకి రావు. అదేవిధంగా గురువు మీకు ఇక్కడ ధనకారకుడు ధనస్థానంలో ఉండి మీకు ఇబ్బంది పెడుతుండు. అవసరానికి అమౌంట్ దొరక్కపోవడము. అదేవిధంగా 6వ స్థానాన్ని కూడా చూస్తుంది కాబట్టి మీ యొక్క రోగస్థానము, అప్పులు, గొడవలు ఇక్కడనే ఉంటాయి కాబట్టి కొద్దిగా మీకు ఇక్కడ ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో కూడా అవ్ ఇబ్బంది కనిపిస్తుంది. ఈ 3 భావాలకు సంబంధించిన గురువు కొద్దిగా ఎక్కువ కాలం అక్కడ ఉంటాడు కాబట్టి మీరు కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శుక్రునికి సంబంధించి మీకు శుక్రుడు శుభుడే కాబట్టి 3వ స్థానంలో, 9వ స్థానంలో అతను ఉండడం వల్ల మీకు చెల్లెల ద్వారా మంచి కలిసి రావడము, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా నవమంలో శుక్రుడు అమ్మవారి పూజలు ఎక్కువ జరిపించే తీర్థయాత్రలు ఎక్కువ వెళ్ళడానికి సోర్స్ అనేది మీకు ఇక్కడ శుక్రుడు ద్వారా కలిసి వస్తుంది. అదేవిధంగా శని కూడా మీకు శుభుడే కాబట్టి శని దృష్టి పంచమ ఉండడం మంచి ఆలోచన ఉంటుంది. మంచి దూర ఆలోచన ఉంటుంది. మంచి జ్ఞానం ఉంటుంది. మంచి సంతోషం ఉంటుంది. ఈ శని ద్వారా మీకు పంచమానికి సంబంధించిన అన్ని కారకత్వాలు మీకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా 11వ స్థానం మీద ఉన్నందున అనుకోని విధంగా మీకు ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ అండ్ ట్రేడింగ్‌లో సంబంధించి కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే అలాగే అష్టమానికి శని వీక్షణ ఉండడం వల్ల శని దృష్టి అష్టమే ఉన్నందున రాజకీయాలలో కూడా మీకు రాణించే అవకాశం ఉంది. పొలిటికల్ లీడర్స్ కూడా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాహుకేతులను చూసుకుంటే రవి ప్రభావాలు ఉన్నారు కాబట్టి రవి మీకు శుభుడే కాబట్టి ఈ 4, 10 స్థానాలకు అతని ద్వారా రాహుకేతుల ద్వారా మీకు లాభపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ మీరు చంద్రునికి అండ్ అదేవిధంగా ఇక్కడ కుజ, గురు ఈ 3 గ్రహాలకు సంబంధించి ఈ 3 రోజులు అంటే సోమవారము, మంగళవారము, గురువారము ఈ రోజులల్లో మీరు కొత్త పనులు ఏం మొదలుపెట్టకపోవడం. అదేవిధంగా ఈ గ్రహ దశలు అయిపోయినాయో లేవో చూసుకోవడము. ఈ గ్రహ దశలు అయిపోతే దీని ఎఫెక్ట్ అనేది తగ్గుంటుంది. గ్రహ దశ కాకపోతే మీకు కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఆ విధంగా మీరు చూసుకొని ఈ యొక్క గ్రహాలకు సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఉంటే మీరు పాటించండి. సో, ఇక్కడ మిథున లగ్నాన్ని చూసుకుంటే మనకు ఇక్కడ బుధుడు కంబస్ట్ అయ్యిండు. ఎందుకంటే ఈ లగ్నాధిపతి కంబస్ట్ అవ్వడం వల్ల టీమ్ లీడర్ కాబట్టి ఇతనికి ఈ మిథున లగ్న జాతకులకు శుభకార్యాలకు ఛాన్స్ లేదు. ఎందుకంటే 9 నవమం ఒకవేళ బాగున్నా కూడా కొద్దిగా ఇతని లగ్నాధిపతి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆయన అస్తమించడం వల్ల కొద్దిగా వాళ్ళ పనులు అనేది సకాలంలో కావు. సో, ఈ విధంగా ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే కంబషన్ బయటకొస్తాడో అప్పుడు వాళ్ళకి శుభకార్యాలు స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి కొంచెం బాడీ ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే గురుడు ఆల్రెడీ లగ్నంలో ఉన్నాడు. లగ్నంలో పాపిగా ఉన్నాడు. సో, ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, ఏదొచ్చినా కూడా తొందరగా ఎఫెక్ట్ అవ్వడము. అదేవిధంగా ఇంకో ఎఫెక్ట్ ఏందంటే ఈ సప్తమంలోనే చంద్రుడు వచ్చిండు. ఎందుకంటే ఈ సప్తమంలో చంద్రుడు వచ్చి 1, 7 ఈ 2 భావాలకు సంబంధించి ఇంకా ఇబ్బంది పెడుతుంది. అంటే ఉన్న ఇబ్బంది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఇబ్బంది అనేది చంద్రుడు గ్రహం వచ్చి ఈ 2 రోజులు కూడా మీకు టైంకి నిద్ర లేకపోవడం గానీ, కొంత అతి ఆలోచన గానీ, అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం గానీ, శరీర అలసత్వం గానీ, ఈ భార్యాభర్తల మధ్యలో కొంచెం మనస్పర్ధలు గానీ, ఇలాంటి విషయాలలో మిథున లగ్న జాతకులకు కొంత ఈ వ్యతిరేకత అయితే ఉంది. ఈ చంద్రగ్రహానికి కొంత మీరు పరిహారాలు చేసుకుంటే ఈ 2 రోజులు కొద్దిగా హాయిగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ రవి.
రవి గ్రహం చూసుకుంటే 3, 9 రవి కూడా ఈ ఈ యొక్క లగ్నానికి పాపి కావున మూడవ భావం అంటే ధైర్యము, ధైర్యోత్సాహాలు ఇవన్నీ ఇందులోనే ఉంటుంది. ఏదో రకమైన ఒక పిరికితనం ఉండొచ్చు, భయం ఉండొచ్చు. అదేవిధంగా నవమాన్ని చూడడం వల్ల మీ యొక్క సేవింగ్స్ నీరుగారిపోవచ్చు. అంటే జమ చేసిన డబ్బులన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉండవచ్చు. ఎందుకంటే రవి ఉన్నంత సేపు అక్కడ మీ యొక్క అమౌంట్ అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. సో, సేవింగ్స్ మీరు జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొద్దిగా అనవసర ఖర్చులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శుభకార్యాలు మీకు చెడిపోయే అవకాశం ఉంది. నవమాల్లో కొద్దిగా నవమ దృష్టి రవి దృష్టి నవమానికి ఉండడం వల్ల ఇంకా మీ తండ్రి గారికి కూడా కొద్దిగా ఆరోగ్యంగా కొద్దిగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ కుజుడు 7, 11 భావాలు. ఇక్కడ చూసుకుంటే మీకు 4 ఉన్న కుజుడు 7వ భావాన్ని 11వ భావాన్ని చూస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కుజుడు 7వ భావాన్ని చూడడం వల్ల ఇప్పుడు మీకు చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అదే పార్ట్నర్షిప్ వ్యవహారాలు కొన్ని బిజినెస్‌లో కొద్దిగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అయితే మీరు కొద్దిగా ఈ కుజుడు ఉన్నంత కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా కుజుడు తన 8th ఆస్పెక్ట్‌తో 11వ భావం చూడడం వల్ల మిత్రద్రోహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా స్నేహితుల మోసపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా కుజుడు మీకు కొద్దిగా ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి కుజుని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కుజగ్రహానికి కూడా మీరు కొద్దిగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే గురుడు. ఇక్కడ మీరు చూసుకుంటే గురుడు లగ్నంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి మీ యొక్క ఇమ్యూనిటీ అనేది డౌన్‌ఫాల్ అవుతూ ఉంటుంది. అదే పంచమాన్ని ఇవ్వడం వల్ల సంతానానికి కొంచెం అనారోగ్యం గానీ, కొంచెం సంతానం వల్ల ఇబ్బంది గానీ, చికాకులు గానీ, అదే దూరాలోచన లేకపోవడము, అదేవిధంగా 7వ భావానికి కూడా గురు దృష్టి ఉండడం వల్ల కొంచెం పెళ్లి వివాదాలు ఉండొచ్చు. పెళ్ళికి సంబంధించి కొత్త పెళ్ళిళ్ళు, ముహూర్తాలు పెట్టుకొని ఆగిపోవడం లాంటి సమస్యలు ఉండొచ్చు. సో, గురువుకు మీరు రెమెడీస్ అనేది చేసుకొని ఉండాలి. అదేవిధంగా నవమానికి కూడా గురు దృష్టి ఉంది. సో, తండ్రి గారికి కూడా అనారోగ్యం ఉండొచ్చు. కొద్దిగా ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే శుక్రుడు. ఇక్కడ మీరు అన్నీ గమనించండి. చంద్ర, రవి, కుజ, బుధ, గురు ఈ యొక్క అన్నీ కూడా మీకు ఈ యొక్క 2 రోజులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్ర, శని సంబంధించిన భావాలు శుక్రుడు 2లో ఉన్నాడు. అంటే మీకు అవసరానికి ధన ప్రవాహం ఉంటుంది. అదేవిధంగా మంచి వాక్కు ఉంటుంది. అష్టమానికి శుక్ర సంబంధం ఉండదు. దాంపత్య జీవితం బాగుంటుంది. అదే శని చూసుకుంటే శని 4వ భావానికి అంటే కేంద్రం అంటే బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది. తల్లి సపోర్ట్ ఉంటుంది. తల్లి నుంచి వచ్చే లాభాలు ఉంటున్నాయి. అదేవిధంగా 7వ భావాన్ని శని కాపాడుతుంది. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు భార్యాభర్తల మధ్య ఇబ్బంది గానీ, గొడవలు గానీ, మనస్పర్ధలు గానీ, ఈ గ్రహాలను చెడగొడుతుంటే మన శనీశ్వరుడు వచ్చి కాపాడేస్తాడు. సో, ఈ విధంగా ఈ శని దూరపు వీక్షణ మీరు గుర్తుంచుకోండి. దగ్గర వీక్షణ కుజుడు 4th ఆస్పెక్ట్ కంటే శని 10th ఆస్పెక్ట్ అనేది బలమైంది. సో, ఇక్కడ చూసుకుంటే శని బలవంతుడు కాబట్టి సప్తమంలో మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తుండు. అదేవిధంగా శని ఆల్రెడీ 10వ భావంలో ఉన్నట్లు కొద్దిగా వృత్తిరీత్యా బాగుంటుంది. సో, రెస్టారెంట్‌లో గానీ, ఫుడ్ రిలేటెడ్ గానీ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి కలిసొస్తుంది. అదేవిధంగా ఫుడ్ విషయంలో అంటే శని కారకత్వం వహిస్తుంది కాబట్టి 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కలిసొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా చూసుకుంటే 12వ భావానికి శని దృష్టి ఉండడం వల్ల మీ ఖర్చులు అన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. సన్యాసుల వల్ల మంచి జరుగుతుంది. సో, ఈ విధంగా శని అనేది మీకు ఫేవర్‌గా ఉన్నాడు. సో, శుక్ర, శని ఇద్దరు కూడా ఫేవర్‌గా ఉన్నారు. మీరు ఏ పని స్టార్ట్ చేసినా శుక్రవారం, శనివారం ఈ విధంగా ఈ యొక్క గ్రహాల రోజుల సంబంధంగా స్టార్ట్ చేస్తే కొద్దిగా ఇంకెక్కువ కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ చంద్రుడు మీకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ చంద్రుడు మళ్ళీ 7థ్‌లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అష్టమంలోకి వస్తాడు కాబట్టి కొంతవరకు కొంచెం ఆలోచనపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం మీరు ఆలోచన ఈ 2, 3 రోజులు కొద్దిగా వాయిదా వేసుకొని ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉండే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మీరు కొద్దిగా మానుకోండి. సో, దానివల్ల మీరు కొద్దిగా ఆనందంగా ఉండగలుగుతారు. సో, కర్కాటక లగ్నం. ఇక్కడ కర్కాటక లగ్నం తీసుకుంటే చంద్రుడు లగ్నాధిపతి అవుతుంది. సో, చంద్రుడు 6లో ఉండి 12వ భావాన్ని వీక్షణ చేస్తుంది. ఇక్కడ 12వ భావం అనేది అంటే ఇక్కడ మీకు మంచి గురువులతోని మంచి రిలేషన్‌షిప్ గానీ, మంచి ఖర్చులు సద్వినియోగంగా జరగడం గానీ, ఇలాంటి విషయాలల్లా చంద్రుడు ఫేవర్‌గా ఉన్నాడు. మంచి ఆలోచన, స్త్రీల వల్ల లాభము. సో, ఈ విధంగా కనబడుతుంది. సో, ఇక్కడ 6వ భావానికి గనక ఈ శని దృష్టి, గురు దృష్టి, కుజ దృష్టిలు ఓకే. శని దృష్టి ఉన్నందున వల్ల కొంతవరకు మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా అవసరం. ఎందుకంటే కొద్దిగా మెంటల్లీ స్ట్రెస్ ఉండొచ్చు. ఎందుకంటే చంద్రుడు మీకు లగ్నాధిపతి అయినంత మాత్రాన ఇక్కడ శని దృష్టి ఉన్నందున వల్ల కొంతవరకు ఆరోగ్యం సపోర్ట్ చేయకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అంటే మీ శరీరం అనేది సపోర్ట్ చేయకపోవడము, శరీర అలసత్వం అనేది ఆల్రెడీ శుక్రుడు కూడా ఇక్కడ 1లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీ యొక్క ఆరోగ్యం దృష్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే రవి 2, 8 ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2వ భావానికి అంటే 2వ భావం రవి పాపి కాబట్టి రవి తన సొంత గృహంలో ఉన్నాడు. 8వ భావం వీక్షణ చేస్తుండు. ఇక గురు దృష్టి కూడా అష్టమానికి ఉన్నందున అష్టమం అనేది సేఫ్. సో, ఇక్కడ 2వ భావం ఒకటి కొద్దిగా ఇబ్బంది. అంటే మీ చేతిలో ధనం దొరక్కపోవడము, అవసరానికి ఏదైనా కొందామంటే మీ దగ్గర డబ్బులు లేకపోవడము, మీ యొక్క వాక్కుతోని ఇబ్బందులు రావడము, మీ యొక్క మాటతోని మధ్యలో ఇరుక్కోవడము. సో, మీడియేషన్ సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రవి
ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదన్నా ధనానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది రావడము. సో, ఈ విధంగా రవి 2కు సంబంధించిన కారకత్వాలు కొద్దిగా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. సో, రవి గ్రహం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో, ఈ విధంగా ఈ కారకత్వాలకు సంబంధించి వ్యవస్థలు ఏదైనా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అదే కుజుడు చూసుకుంటే ఈ కుజుడు మీకు శుభుడే కాబట్టి 6వ స్థానం అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుండు. ఇబ్బందిని అంటే అప్పులు, గొడవలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కుజుడు సేవ్ చేస్తాడన్నాడు. ఏమైనా అప్పులున్నా కూడా మనకు దాని వల్ల ఇబ్బంది కలగకుండా అతను కాపాడుతుండు. అదే 10వ భావానికి కుజ దృష్టి ఉన్నందున కుజుడు తన దృష్టి 10వ భావం మీద ఉన్నందున మిలిటరీ రంగంలో ఉన్న వాళ్ళకు, పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకు మంచి అనుకూలత అయితే ఉంటుంది. అదేవిధంగా బుధుడు చూసుకుంటే బుధుడు ఇక్కడ ఏమీ ప్రభావం లేదు కాబట్టి నెక్స్ట్ గురువు చూద్దాం. గురువు వచ్చేసి 12లో స్థితి పొంది ఉన్నాడు. 12వ భావంలో ఉంటూ 4వ భావాన్ని, 6వ భావాన్ని, 8వ భావాన్ని వీక్షించడం వల్ల 4వ భావం మంచి తల్లితో మంచి సత్సంబంధం ఉంటుంది. అదేవిధంగా మంచి గృహ సౌఖ్యం ఉంటుంది. 6వ భావానికి గురుదృష్టి ఉన్నందున మీ యొక్క అప్పులు గానీ, మీ యొక్క వ్యవస్థలు రుణాలు గానీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అష్టమానికి కూడా గురు సంబంధం ఉండడం వల్ల పొలిటికల్ లీడర్స్ కూడా బాగుంటుంది. రాజకీయాలు రాణించగలుగుతారు. అదేవిధంగా 12లో స్థితి పొంది ఉన్నాడు కాబట్టి 12వ భావానికి సంబంధించిన ఖర్చులన్నీ అంటే వ్యయస్థానం కాబట్టి మీ యొక్క ఖర్చులన్నీ సద్వినియోగం అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ గురు కారకత్వం అన్నీ కూడా మనకు ప్లస్సే ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని చూసుకుంటే లగ్నంలో శుక్రుడు ఉండేసరికి మీకు ఇక్కడ 7వ భావాన్ని వీక్షణ చేసేసరికి ఎంతో కొంత అమ్మాయిల ద్వారా ఇబ్బంది అయితే ఉంటుంది. మీ యొక్క అపోజిట్ జెండర్‌తోని మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు నిద్ర అనుకూలంగా ఉండకపోవచ్చు. భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండకపోవచ్చు. సో, ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే వ్యాపారం చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్‌షిప్ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో, ఈ విధంగా శుక్రుడు కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉన్నాడు. అదేవిధంగా శనిని చూసుకుంటే ఇక్కడ మీరు శని మీ యొక్క 3వ స్థానాన్ని, 6వ స్థానం అంటే ఇక్కడ చూస్తే మీ ఆరోగ్య స్థానము చంద్రుడు, శని, గురు, కుజ అంటే 6వ భావానికి వీటన్నిటి కనెక్టివిటీ ఉన్నందున ఆరోగ్యం అనేది ఒక్కొక్కసారి బాగుండి, ఒక్కొక్కసారి బాగాలేకపోవడం, మళ్ళీ రికవర్ అవ్వడము. ఇట్లా ఈ శని దృష్టి బలంగా ఉండడం కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో, ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా శని నవమంలో ఉండేసరికి కొంతవరకు మీకు దైవ దర్శనాలు మిస్ అవ్వడం గానీ, అదేవిధంగా శుభకార్యాలు మిస్ అవ్వడం గానీ, శుభకార్యాలు చెడిపోవడం గానీ, తీర్థయాత్రలు కలిసి రాకపోవడం గానీ, అదేవిధంగా మీకు ఇప్పుడు నవమంలో శని ఉండడం వల్ల తండ్రికి అనారోగ్యం గానీ, సో, ఇవన్నీ మళ్ళీ 11వ భావం చూస్తుంది. అంటే జూదము, లాటరీ ఇలాంటి ట్రేడింగ్ లాంటి వ్యవస్థలో నష్టపోవడం గానీ, రూపాయికి రూ. 10 వచ్చే వ్యవస్థలలో మునగడం గానీ, ఇలాంటి శని మీకు ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాహుకేతుల గురించి చూస్తే రాహుకేతులు ఈక్వల్ రవి. మీకు రవి ఏ అయితే ఇబ్బంది పెడుతుండో భావాలు, రాహుకేతులు కూడా అదే విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. సో, రెండో అంటే ధన ప్రవాహం అనేది మీ అంటే ఒకటే మీకు ధనం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రవి ఉన్నంత కాలం. ఈ విధంగా కర్కటక లగ్నానికి ఉన్నది. నెక్స్ట్ లగ్నం చూద్దాం. మీరు చూసుకుంటే సింహ లగ్నానికి వచ్చేసి చంద్రుడు 5లో స్థితి పొందాడు. 11వ భావంలోనే గురువుని వీక్షణ పొందాడు. ఇక్కడ గురువు వచ్చి శుభుడు అయినప్పటికీ ఈ చంద్రుడు తన డిగ్రీస్ తక్కువ ఉన్నందున 0 నుంచి 30 డిగ్రీస్ అంటే దాదాపు గురువు 24 డిగ్రీలు అంటే ఎక్కువ శాతం అనేది చంద్ర ప్రభావం కొద్దిగా నెగెటివ్ ఉంటుంది. అంటే 5, 11 విషయాలు అంటే ఇక్కడ 5 చంద్రుడు వచ్చినప్పుడు కొన్ని ఇష్టాల మీద కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం ఆలోచనపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మీ డిసిషన్ మీరు రైట్ అనుకుంటారు. కానీ అది రాంగ్ అయిపోతుంది. అదేవిధంగా 11లో దృష్టి ఉండడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీ మనసుకు సంబంధించిన ఏ వ్యవహారాలైనా కూడా కొద్దిగా నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి. సో, మీరు చంద్రుడికి సంబంధించిన వ్యవస్థలు, ఈ 5వ భావానికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా మీరు చూసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా రవి చూస్తే ఇక్కడ 1, 7వ భావంలో ఉన్నారు. రవి ఈ లగ్నానికి లగ్నాధిపతి. 1వ భావంలో ఉండడం వల్ల లగ్నాధిపతి తన సొంత గృహంలో ఉండడం వల్ల శరీర దృఢత్వం అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్స్ ఎక్కువ ఉంటాయి. 7వ భావంలో ఉండడం వల్ల మంచి మ్యారేజ్ సంబంధించిన అనుకూలత అంటే పెళ్ళిళ్ళు కుదరడం గానీ, పెళ్ళిళ్ళు ఓకే చేసుకోవడం గానీ, అదేవిధంగా రవికి సంబంధించి ప్రభుత్వం ద్వారా ఏదైనా కలిసి రావడం గానీ, మంచి వినోదాలు ఉండే అవకాశాలైతే ఉన్నాయి రవి ద్వారా. వివాహానికి కుదుర్చుకోవడానికి అయితే మంచి కాలం ఇది. రవి మంచి ఫేవర్‌గా ఉన్నారు. అదేవిధంగా కుజుడు చూస్తే కుజుడు కూడా ఈ లగ్నానికి శుభుడే. కుజుడు తన వీక్షణ 4th ఆస్పెక్ట్ 5th పంచమం ఉన్నందున శని దృష్టి కూడా ఉంది కాబట్టి ఇక్కడ మిక్స్‌డ్ అంటే పంచమానికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా మిక్స్‌డ్ ఉన్నాయి. అంటే దూర ఆలోచన అనే ఆలోచనపర వ్యవస్థలన్నీ కూడా కొద్దిగా ఈ 2, 3 రోజులు మీ యొక్క ఆలోచన కంట్రోల్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు 5లో ఉన్నాడు. అంటే ఏదైతే మీకు ఆలోచిస్తుర్రో దాని మీద ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఉన్నదానికంటే ఎక్కువగా మీరు ఆలోచించే అవకాశం ఉంది. సో, అదేవిధంగా కుజుడు 9వ భావం అంటే కుజుడు 9వ భావాన్ని చూడడం వల్ల మంచి దైవ దర్శనాలు, మంచి శుభకార్యాలు చేసే అవకాశాలు ఇవన్నీ కూడా సింహలగ్న జాతకులకు ఉన్నాయి. అదేవిధంగా బుధుడు చూస్తే ఇక్కడ కంబస్ట్ అయిపోయి ఉన్నాడు. గురువు చూస్తే ఇక్కడ గురువు 11 ఉన్నప్పటికీ చంద్రుని యొక్క బలం ఎక్కువ ఉండట్ల ఆ 11వ భావ ఫలితం అనేది నెగెటివ్ వస్తుంది. అదేవిధంగా గురు దృష్టి మాత్రం 3వ భావం ఉండడం వల్ల చెల్లెళ్ళు, తమ్ముళ్ళ ద్వారా లాభాలు, మంచి ధైర్యము, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా గురు దృష్టి 7వ భావం మీద ఉంది. గురువు చాలా రోజులు ఇక్కడ ఉంటాడు.
సో వివాహానికి మంచి అనుకూలమైన సమయం. ఈ సింహలగ్న జాతకులు ఇప్పుడు పెళ్ళికి ఎవరైతే రెడీగా ఉన్నారో ఈ గురువు 11 ఉన్నంత కాలం మీకు పెళ్ళికి మంచి అనుకూలమైన సమయం. మంచిగా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే మంచి అవకాశాలైతే ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు ఇక్కడ 6, 12 భావాలను ఇక్కడ కవర్ చేస్తుంది. ఈ శుక్రుడు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. 6వ భావం, 12వ భావం కొద్దిగా హెల్త్ ఇష్యూస్ గాని, చెప్పుకోరాని సమస్యలు గాని, ఇలాంటి వ్యవస్థలనేది 6, 12 ఉంటే శుక్రుడు ద్వారా మీకు కలుగుతాయి. అదేవిధంగా శుక్రుడు 12 ఉండడం వల్ల కొంతవరకు అమ్మాయిలతోని జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అమ్మాయి వల్ల నష్టం అయితే కనిపిస్తుంది. అంటే ఎక్కువ అనవసరం ఖర్చులైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా శని ఇక్కడ మీకు నెగెటివ్ కాబట్టి శని 2వ స్థానాన్ని మీకు కుజుని పట్టుకొని 2వ స్థానాన్ని చూడడం వల్ల మీ యొక్క మాటతోని ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. మీకు ధనపరంగా ఇబ్బందులుండే అవకాశం ఉంది. అదేవిధంగా పంచమాన్ని కూడా చూడడం వల్ల సంతానంతోని ఇబ్బందుండే అవకాశం ఉంటుంది. అష్టమాన్ని కూడా చూస్తుంది ఇక్కడ. అష్టమంలోనే శని ఉన్నాడు. అష్టమ శని నడుస్తుంది సింహలగ్న జాతకులకు. మీరు శనికి పరిహారాలు చేసుకుంటే మీరు కొంతవరకు ఈ యొక్క అష్టమ శని ప్రభావం అనేది తగ్గుతూ ఉంది. అష్టమ శని అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది లైఫ్ అనేది. సో మీరు అష్టమ శని, ఈ శని ఇక్కడ ఉన్నంత కాలం కొద్దిగా ఏ విషయాల్లో కూడా మీరు ముందు వరకపోవడము, అన్నీ అడ్డుకోవడము, అన్నీ ఆటంకులు రావడము, అవమానాలు, పరాభవాలు ఇలాంటి కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు మీరు చేసుకుంటే బెటర్. అదేవిధంగా శని 10వ స్థానాన్ని కూడా వస్తుంది ఇక్కడ. వృత్తిరీత్యా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అంటే ప్రొఫెషన్ మానేయడం గానీ, ఆ మధ్యలో ఆగిపోవడం గానీ, వ్యాపారం దెబ్బతినడం గానీ, స్వయార్జితం అనేది ఉండకుండా పోతుంది. సో వృత్తి విషయాల్లో కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి శనికి మీరు మేజర్‌గా రెమెడీ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే శని లాంగ్ టైమ్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి కొద్దిగా శనిపరమైన రెమెడీస్ అనేది మనకు అవసరం ఉంటుంది. అలాగే సింహలగ్న జాతకులు మీరు చూసుకుంటే అంత మిక్సింగ్ ఉంది. ఈ 2, 3 రోజులు కూడా మీరు జాగ్రత్తలు పాటించి ముందుకెళ్తారని నెక్స్ట్ లగ్నం. సో కన్యా లగ్న జాతకులు చూసుకుంటే ఇక్కడ తన లగ్నాధిపతి బుధుడు అస్తమించడం వల్ల, అంటే తన బలాన్ని కోల్పోవడం వల్ల శుభకార్యాలకు కొద్దిగా మీకు కలిసి రావడం అనేది ఉండదు. మీ యొక్క శని దృష్టి 1వ భావం మీద ఉండడం వల్ల కొంతవరకు మీ శరీరం అనేది సహకరిస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా కొంతవరకు శని సపోర్ట్‌తో మీరు ముందుకెళ్ళొచ్చు. అదే చంద్రుడు ఇక్కడ చూస్తే 4వ భావం, 10వ భావాన్ని, అంటే 4లో ఉండి 10వ భావంలో ఉన్న గురువుని వీక్షణ పొంది ఉన్నాడు. సో ఇక్కడ చంద్రుడు మీకు పాపి కాబట్టి ఈ 4వ స్థానానికి కారకాలు ఏవైతే ఉన్నాయో, అంటే మా తల్లికి అనారోగ్యం కావచ్చు, బంధుమిత్రుల ఇబ్బంది కావచ్చు, మీకు గృహ సౌఖ్యం లేకపోవచ్చు. అదే 10వ భావానికి సంబంధించి కొంచెం వృత్తిరీత్యా కూడా కొద్దిగా మెంటల్ టార్చర్ ఎక్కువ ఉండొచ్చు, ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ విధంగా చంద్రుడు మీకు 4, 10 భావాలకు సంబంధించిన కారకత్వాల మీద కొద్దిగా ఇబ్బంది అనేది కనబడుతుంది. కొద్దిగా వృత్తిరీత్యా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ 2, 3 రోజులు మీరు వృత్తిరీత్యా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రవిని చూసుకుంటే మీకు రవి 6, 12, అంటే 6వ భావం అంటే మనకు రోగము, 12 అనేది ఖర్చులు. మీకు ఇక్కడ చూస్తే రవి మన డాక్టర్‌ని ఇండికేట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మీ ఆరోగ్యానికి, అంటే రవి ఇక్కడ ఉన్నంత సేపు మీ యొక్క అనారోగ్యానికి డాక్టర్‌కి ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరు రవి పరంగా కూడా రెమెడీస్ అనేది మీరు పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా కుజుడు చూస్తే కూడా కుజుడు మీకు 4వ భావంలో చంద్రుడి దృష్టి ఉంది. కాకపోతే ఇక్కడ చంద్రుడి మీద శని దృష్టి కూడా ఉంది కాబట్టి మిక్సింగ్ ఆఫ్ ఉంటాయి. అష్టమం ఇక్కడ మీరు చూసుకోవాల్సిన మేజర్‌గా అష్టమం. కుజ దృష్టి అష్టమం మీద ఉండడం వల్ల గొడవలు పడే అవకాశం ఉంది. మీ యొక్క ఎఫెక్ట్ ఏదన్నా ఆరోగ్యరీత్యా ఏదైనా సర్జరీ వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అష్టమం మీద కుజుడు ఉండడం వల్ల కొద్దిగా కింద పడడం గానీ, దెబ్బలు తాకడం గానీ, చిన్న చిన్న ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజుడు ఉన్నంత సేపు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బుధుడు అనేది మీకు ఇక్కడ ఏ ఫలితం లేదు. గురువుని చూసుకుంటే గురుగ్రహం కూడా మీకు పాపగ్రహం కాబట్టి గురువు ఇక్కడ తన 5th ఆస్పెక్ట్‌తోని ఇక్కడ 2వ భావాన్ని చూస్తుంది. 2వ భావం అంటే మన ధనానికి సంబంధించి అదే కాబట్టి ధనానికి కారకుడు గురుడు కాబట్టి ఇక్కడ ధన ప్రవాహానికి సంబంధించి ఇబ్బంది మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చేతిలో ఒక రూపాయి ఉండకపోవడం గానీ, అంటే ఏదైనా అవసరానికి మీకు నిమిత్తం డబ్బులు రాకపోవడం గానీ, ఇలాంటి సమస్యలు అయితే మీకు ఎదుర్కోవచ్చు. అదే గురు దృష్టి 4వ భావం మీద ఉంది. 4వ భావం మిక్సింగ్ ఉంది. అన్ని మిక్సింగ్ లాగా, అంటే దాదాపుగా మంచి, చెడు 2 కూడా మిక్స్ అవుతున్నాయి. అదేవిధంగా గురు దృష్టి 6వ భావం మీద కూడా ఉంది. అంటే ఇక్కడ కొంచెం హెల్త్ రిలేటెడ్ అనేది కొంచెం కనబడుతుంది. కొంచెం అదేవిధంగా 10వ భావానికి కూడా మీకు ఇక్కడ అంటే గురు స్థితి పొంది ఉన్నాడు. దీనివల్ల కొద్దిగా మీకు వృత్తిరీత్యా మీకు ఇబ్బందిగా కనిపిస్తుంది. కొద్దిగా వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు మీకు శుభగ్రహము 11వ భావంలో ఉండి పంచమాన్ని వీక్షణ చేయడం వల్ల మీకు అమ్మాయిల ద్వారా ఒక లాభాలు కలిసి రావడము, మంచి కమ్యూనికేషన్ ఉండడము, లాభాలు రావడం అనేది ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా దురాదాయం, అంటే ఆదాయం అనేది అనుకోకుండా రావడం గానీ, స్పెక్యులేషన్‌లో మీకు కలిసి రావడం గానీ, ట్రేడింగ్‌లో కలిసి రావడం గానీ, దూరాలోచన చేయడంలో సంతానం ద్వారా కలిసి రావడము, ఇలాంటి విషయాలలో శుక్రుడు మీకు ఫేవర్‌గా ఉన్నాడు. అదేవిధంగా శనిని చూసుకుంటే మీకు లగ్నానికి మీ యొక్క అసలే లగ్నాధిపతి అస్తమించడం వల్ల మీ యొక్క ఇమ్యూనిటీ దెబ్బతింది. కానీ మీకు శని 1వ భావాన్ని వీక్షించడం వల్ల ఎంతో కొంత సపోర్ట్ అయితే మీకు కనిపిస్తుంది. అదేవిధంగా శని 4వ భావానికి మీకు ఏదైతే ఇబ్బంది మనం చెప్పుకున్నామో, ఆ 4వ భావం ఇబ్బంది మొత్తం శని కాపాడుతూ వస్తుందన్నట్టు. సో మీకు నో టెన్షన్. శని 2.5 సంవత్సరాలు అక్కడే ఉంటాడు కాబట్టి మీకు దాదాపు 2 సంవత్సరాల దాకా అదే విధంగా మీకు కాపాడుతూ ఉంటాడు. సరే, శని 7లో స్థితి పొందడం వల్ల ఈ కన్యా లగ్న జాతకులకు పెళ్ళికి మంచి టైం అన్నట్టు. పెళ్లి అనేది ఫిక్స్ చేసుకోవడానికి ఈ శని ఫేవర్‌గా ఉంటాడు. మీకు ఇప్పుడు పెళ్లి ఆలోచనలు ఉన్నా కూడా మీరు పెళ్ళికి ముందుకెళ్ళడానికి ఈ శని అనేది మీకు లాభదాయకంగా ఉన్నాడు. మీకు పెళ్లి
ఫిక్స్ అవ్వడానికి, పెళ్లి జరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నవమాని మనకు 9వ భావం శుభకార్య స్థానం గూడా శని 7లో నుండి 9ని చూస్తున్నాడు. అంటే శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఈ కన్యా లగ్న జాతకులకు ఈ శని ఇక్కడ ఉన్నంత కాలము, ఈ 2 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా 90% కనిపిస్తున్నాయి. సో, అదేవిధంగా రాహుకేతులను చూసుకుంటే రవి ఫలితాలు ఇస్తుర్రు కాబట్టి, ఇక్కడ రాహుకేతులు రవి ఇచ్చే కారకత్వం అంటే ఆరోగ్యం పరంగానే కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది నాకు అనిపిస్తుంది. అదేవిధంగా పెళ్ళికి మాత్రం మంచి అవకాశం ఉంది కాబట్టి ముందుకెళ్ళగలరని కోరుకుంటున్నాం. తులా లగ్న జాతకులు చూసుకుంటే ఇక్కడ చంద్రుడు 3వ భావంలో స్థితి పొంది 9లో ఉన్న గురు వీక్షణ అనేది ఉంది. ఇక్కడ 3వ భావంలో చంద్రుడు డిగ్రీస్ తక్కువ ఉండడం వల్ల గురు పాపగ్రహం అయినా కూడా 3, 9 భావాలు అనేది మీకు ఇక్కడ ప్లస్ ఉన్నాయి. అంటే మంచి ధైర్యం గానీ, చెల్లెల సపోర్ట్ గానీ, మంచి కమ్యూనికేషన్ గానీ, మంచి పూజా కార్యక్రమాలు చేయడం గానీ, దైవబలం గానీ ఎక్కువ ఉండడం గానీ, తండ్రి ద్వారా మంచి లాభం గానీ, సో ఈ విధంగా ఈ చంద్రుడు కొంచెం 3, 9 కారకత్వాలు, 3వ భావానికి కారకత్వాలు, 9వ భావం కారకత్వాలన్నీ ప్లస్ చేస్తుండు. అదేవిధంగా రవి చూసుకుంటే ఇక్కడ పాపగ్రహం కాబట్టి 5, 11 అంటే పిల్లల ద్వారా ఇబ్బంది, రాజకీయాలలో ఇబ్బంది, రాజకీయ నాయకులు ఇబ్బంది. 11వ భావాన్ని వీక్షణ చేస్తుంది కాబట్టి మిత్రులకు సంబంధించి కొద్దిగా మోసపోవడం గానీ, షేర్ మార్కెట్‌లో మోసపోవడం గానీ, కొద్దిగా ఈ విధంగా కొంచెం ఆ డబ్బు అనేది నష్టం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా కుజుడిని చూసుకుంటే మీరు కుజుడు కూడా 3వ భావాన్ని వీక్షణ చేస్తుండు. 3వ భావం అనేది మిక్సింగ్ అయిపోయింది ఇక్కడ. సో, కుజుడు 7వ భావాన్ని వీక్షణ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బుధునికి సంబంధించి ఆల్రెడీ అస్తమించడం వల్ల దాని భావబలం అనేది గ్రహ బలం అనేది ఏముండదు. గురువు చూస్తే మీకు ఇక్కడ గురుగ్రహం వచ్చేసి పాపగ్రహం ఇక్కడ. ఈ లగ్నానికి గురుడు లగ్నాన్ని ఇవ్వడం వల్ల ఒక రకమైన బద్ధకం అనేది ఏర్పడుతుంది. పని చేయడానికి బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఇమ్యూనిటీ మీకు సహకరించదు. ఇమ్యూనిటీ అనేది మీకు తక్కువగా ఉంటుంది. సో, కొద్దిపాటి ఇబ్బంది అయితే కనిపిస్తుంది. అదే గురు దృష్టి పంచమం మీద ఉంది. రవి దృష్టి పంచమం మీద ఉంది కాబట్టి సంతానంతో మనకు చికాకులు, సో ఈ రకమైన కొద్దిగా ఇష్టాలతోని ఇబ్బందులు ఇవన్నీ కొద్దిగా గోచరిస్తున్నాయి. అదే శుక్రుడు 4, 10 భావంలో బలంగా ఉండడం వల్ల వృత్తిరీత్యా మాత్రం చాలా బాగుంది. సో మీరు వృత్తిలో రాణిస్తారు. బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది. తల్లి సపోర్ట్ ఉంటుంది. గృహ సౌఖ్యం ఉంటుంది. 10వ భావానికి సంబంధించి మీకు స్వార్జితం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ప్రమోషన్స్ ఉంటాయి. కళారంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కళారంగాలు సినీ యాక్టర్స్‌కి చాలా బాగుంది. సో ఈ విధంగా చూసుకుంటే శుక్రుడు మీకు ఫేవర్‌గా ఉన్నాడు. అదేవిధంగా శనిని చూసుకుంటే మీరు శని 3వ భావం మిక్సింగ్ అంటే శని ఆల్రెడీ 10వ దృష్టి 3వ భావం ఉంది కాబట్టి 3వ భావం అనేది మిక్సింగ్ అయిపోయింది. అదేవిధంగా 6వ భావం మీద ఉండటం మీ యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అష్టమానికి శని దృష్టి ఉండడం వల్ల మీరు ఏది స్టార్ట్ చేసినా కూడా విన్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. అదేవిధంగా 12వ భావం మీద కూడా శని దృష్టి ఉన్నందున మీ యొక్క ఖర్చులు సద్వినియోగం అవుతాయి. ఖర్చులు అనేది అనవసర ఖర్చులు అనేది కావు మీ చేతి నుంచి. సో శని దాదాపు చాలా రోజులు ఇక్కడ ఉంటారు కాబట్టి మీ యొక్క ఖర్చులన్నీ కూడా చాలా సేఫ్‌గా సద్వినియోగం అవుతాయి. అదేవిధంగా మోక్షానికి సంబంధించి వ్యవస్థలు కూడా మీకు మంచి గ్రంథాల ఆసక్తి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో శని కూడా మీకు ఫేవర్‌గా ఉండడం, అదేవిధంగా ఓవరాల్‌గా చూసుకుంటే రాహుకేతులు కూడా రవి అండర్‌లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. సో ఓవరాల్‌గా అయితే మీకు కొంత అంటే చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎక్కువ నష్టం లేదు, ఎక్కువ లాభం కూడా లేదు. చాలా మిశ్రమంగా ఉంది ఈ 2, 3 రోజులు కూడా. మీరు ఈ మిగతా గ్రహాలు కూడా అంటే ఓన్లీ చంద్రుని అనుసరించి చెప్తున్నాం కాబట్టి మిగతా గ్రహాలు కొన్ని రోజులు ఇక్కడనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకున్నా కూడా ఇవే ఫలితాలు కొద్దిగా రిపీటెడ్ అవుతున్నాయి. కానీ రెగ్యులర్‌గా మనం చెప్పుకోవాల్సిన వ్యవస్థలు వచ్చి చంద్రుని యొక్క స్థితి సంబంధించి మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ తుల లగ్న జాతకులకు ఈ విధంగా ఉంది. సో ఇక్కడ వృశ్చిక లగ్నానికి సంబంధించి చూసుకుంటే చంద్రుడు 2లో స్థితి పొంది తన వీక్షణ ద్వారా అష్టమంలో ఉన్న గురువు మీద ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు అష్టమం వరకు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ 2వ భావం మీద శని దృష్టి ఉన్నందున ఇక్కడ చంద్రుడు మిక్సింగ్ అయిపోయాడు. గురు దృష్టి, కుజ దృష్టి ఉన్నందున కొద్దిగా 75% నెగెటివ్ అయిపోయాడు. ఒక 25% మాత్రమే మీకు పాజిటివిటీ ఉంది. ఆ పాజిటివిటీ ఓన్లీ అష్టమం మీద ఉంది. సో ఈ విధంగా అష్టమానికి సంబంధించి అంటే మంచి ప్రజాదరణ, పొలిటికల్ లీడర్స్‌కి మంచి ప్రజలు ఎక్కువ మద్దతు పలకడం గానీ, కొంత పబ్లిసిటీ రావడం గానీ, ఇట్లా మీకు చంద్రుని ద్వారా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రవి చూసుకుంటే ఇక్కడ 4, 10 ఈ 4, 10 కేంద్రాలకు సంబంధించి మంచి ఉద్యోగాలలో మంచి తల్లి సపోర్ట్, మంచి వ్యాపారంలో మంచి అనుకూలత, ఇట్లా అన్ని రకాలుగా మీకు రవి ద్వారా మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే ప్రభుత్వపరమైన జాబ్‌లలో ప్రమోషన్స్ రావడం గానీ, ప్రభుత్వ జాబ్స్ రావడానికి మీకు ఈజీగా ఇక్కడ రవి అనేది ఫేవర్‌గా ఉన్నాడు. అదేవిధంగా కుజుడు 2, 6 ఇక్కడ 2వ భావానికి సంబంధించి చంద్రుడు ఉన్నందున మిక్సింగ్ అయిపోయింది. అదేవిధంగా 6వ భావానికి సంబంధించి కుజుడు తన స్పెషల్ యాస్పెక్ట్‌తోని మీకు ఫేవర్ చేస్తుంది. మీకు ఎక్కడైతే అమౌంట్ అక్కడ ఆగిపోయిందో ఆ అమౌంట్ రాబట్టడానికి కుజుడు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అప్పు దొరికే అవకాశాలు ఉంటుంది. లోన్‌లు దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది కుజుని ద్వారా. అదే బుధునికి సంబంధించి మనం ఏం చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఇక్కడ గురువుని చూసుకుంటే గురుగ్రహము అష్టమంలో ఉండేసరికి మంచి పబ్లిసిటీ రావడం, మంచి పేరు రావడము, మంచి గుర్తింపు రావడము, ఇట్లా మీకు కీర్తి ప్రతిష్టలకు సంబంధించి అదేవిధంగా రెండో భావానికి చూడడం వల్ల చంద్రుడి మీద దృష్టి ఉండడం వల్ల కొంతవరకు మీకు డబ్బు పరంగా కలిసి రావడం, అదేవిధంగా నాలుగో భావం అంటే తల్లితో మంచి కమ్యూనికేషను, బంధుమిత్రుల సపోర్టు, అదే గృహ సౌఖ్యము, గృహాలు నిర్మించడానికి ముందుకెళ్ళడము, ఇలాంటి అవకాశం అయితే గురుగ్రహం ద్వారా ఉంది. అదేవిధంగా అష్టమానికి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12వ భావం అంటే మంచి మోక్ష సాధన కూడా ఈ గురుగ్రహం అనేది మంచి ఫేవర్‌గా ఉంది. మోక్ష సాధనకు సమర్థించి మంచి హెల్ప్‌ఫుల్ అంటే మంచి గ్రంథాలు చదవడం గాని, మంచి మోక్ష సాధనకు ఆసక్తి గాని, ఇలాంటి మంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళతో కలిసి రావడం గాని, ఇలాంటివి మీకు గురువు ఇండికేట్ చేస్తుండు. అదేవిధంగా శుక్రుడు ఇక్కడ 3వ భావం, 9వ భావానికి కారకత్వం. అంటే 3వ భావం అనేది కొంచెం చెల్లెలతోని ఇబ్బంది గాని, అదేవిధంగా నవమానికి సంబంధించి అంటే మీ యొక్క దైవ కార్యక్రమాలు పెండింగ్ పడడం గాని, దైవ బలం లేకపోవడం గాని, కొంతవరకు శుక్రుడి ద్వారా కొద్దిగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. సో, ఏ పూజా కార్యక్రమాలు చేసినా కూడా మీకు దైవ బలం అనేది అనుకూలంత వ్యవస్థలో మీకు రాకపోవచ్చు. అదేవిధంగా శనిని చూసుకుంటే మీకు శని 2వ భావాన్ని వీక్షణ చేయడం వల్ల, ఇక్కడ చంద్రుడు ఉండడం వల్ల కొద్దిగా అమౌంట్ పరమైన టెన్షన్ అయితే మీకు కలిసి అంటే ధనం రేపు వచ్చేదుంది, వస్తదా రాదా అనే ఒక టార్చర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా పంచమానికి ఉండడం వల్ల మీ యొక్క ప్రొఫెషన్‌లో మార్పు చెందడం గాని, అదేవిధంగా సంతానంతో ఇబ్బంది కలగడం గాని, మీ యొక్క ఆలోచన విధానం కొద్దిగా ఇబ్బందిగా మీకు అంటే ఓవర్ థింకింగ్ గాని, అదేవిధంగా 7వ భావానికి ఉండడం వల్ల టైంకి నిద్ర లేకపోవడం గాని, విందు వినోదాలు పాల్గొనలేకపోవడం గాని, భార్యాభర్తల మధ్య ఎంతో కొంత ఇబ్బంది ఉండడం గాని, 11వ భావంలో కూడా షేర్ మార్కెట్‌లో నష్టపోవడం గాని, సో, రూపాయికి రూ. 10 వచ్చే వ్యవస్థ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నమ్మకపోవడం చాలా బెటర్. ఎందుకంటే 11వ స్థానం అనేది మీకు నష్టస్థానం కాబట్టి, ఈ నష్టస్థానం మీద శని దృష్టి ఉన్నది కాబట్టి కొద్దిగా మోసం చేసే అవకాశం ఉంటుంది. మోసపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, కొన్ని వ్యవస్థలు మీరు ముందుకెళ్ళకపోవడం బెటర్. అదేవిధంగా రాహుకేతులను చూసుకున్నట్టయితే రవి మీకు ఏదైతే ఫేవర్ చేస్తుండో రాహుకేతులు మీకు ఫేవర్ చేస్తున్నాయి. సో, వృత్తిరీత్యా మీకు రాహుకేతులు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. సో, ఈ విధంగా వృశ్చిక లగ్నానికి మనకు దాదాపుగా చెడు కంటే మంచి అయితే ఎక్కువనే. సో, ఈ విధంగా కలిసొస్తుంది. సో, ధనుర్లగ్నానికి చూసుకుంటే చంద్రుడు అష్టమాధిపతి. ఇతను లగ్నంలోకి వచ్చాడు. ఆ లగ్నం మీద శని దృష్టి ఉంది. అంటే ఒక రకంగా ఇతని శరీర అలసత్వం ఎక్కువగా ఉండడం గానీ, తొందరగా అలిసిపోవడం గానీ, నిద్ర లేకపోవడం గానీ, ఒక రకమైన ఇబ్బంది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా తన దృష్టి 7వ భావంలో ఉన్న గురువుని మీద ఉంది కాబట్టి, గురువు శుభగ్రహం అయినప్పటికీ ఈ లగ్నానికి కొంచెం ఈ చంద్ర దృష్టి ఉండడం వల్ల కొద్దిగా గురువు కూడా నెగెటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. 1.5 రోజులు. సో, ఈ యొక్క చంద్రుడు ఇక్కడ ఉన్నంత కాలము ఇతర డిగ్రీస్ కంటే ఇది తక్కువ ఉంటే కొద్దిగా చంద్రుని ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో, ఆ విధంగా 1, 7 భావాలు అంటే కొద్దిగా నిద్రలేని తనంతో ఇబ్బంది పడడం, విందు వినోదాలలో ఇబ్బంది రావడం, విహారయాత్రల్లో ఇబ్బంది రావడము, ఇలాంటి విషయాలలో కొద్దిగా చంద్రునికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది ఉంది. అదేవిధంగా రవి సంబంధిస్తే 3, 9 భావాలకు రవి ఇక్కడ నవమాధిపతి. నవమంలో ఉండడం వల్ల మంచి సేవింగ్స్ చేస్తారు. మంచి సంపాదన ఉంటుంది. మంచి తీర్థయాత్రల దర్శనం ఉంటుంది. మంచి దైవ దర్శనాలు ఉంటుంది. మంచి దైవబలం ఉంటుంది. ఇంట్లో పూజ కార్యక్రమాలు, శుభకార్యాలకు మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తమ్ముళ్ళ సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది. కమ్యూనికేషన్ రంగాలలో చాలా కలిసొస్తుంది. సో, ఈ విధంగా రవి చాలా ఫేవర్‌గా ఉన్నారు. అదేవిధంగా కుజ దృష్టి 5వ భావం మీద ఉండడం వల్ల సంతానంతో కలిసి వస్తుంది. అదేవిధంగా మీకు మంచి దూరాలోచన ఉంటుంది. మీకు విచక్షణ జ్ఞానం అనేది మీకు మీ తెలివి మేధస్సు అనేది చాలా ఎక్కువగా వర్క్ అవుతుంది ఇక్కడ కుజుని ద్వారా. అదేవిధంగా బుధ అనేది ఆల్రెడీ అస్తమించింది. నెక్స్ట్ గురు దృష్టి 3వ భావం మీద ఉన్నందున మీకు తమ్ముళ్ళతోని, చెల్లెలతోని మంచి సంబంధం ఏర్పడుతుంది. అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ రంగంలో మీకు పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అదేవిధంగా 11వ భావం మీద ఉండడం వల్ల లాభస్థానము మిత్రుల ద్వారా లాభం వస్తుంది. మీకంటే అన్నలు గానీ, అక్కలు గానీ వాళ్ళ ద్వారా లాభం వస్తుంది. అదేవిధంగా 11వ భావంలో వచ్చే షేర్ మార్కెట్‌లో లాభం ఉంటుంది. సో, ఇక ట్రేడింగ్‌లు చేసే వాళ్ళకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా గురువు అనేది ఫేవర్‌గా ఉన్నారు. అదేవిధంగా శుక్రుడు 2, 8 ఇక్కడ మేజర్‌గా ఏందంటే శుక్రుడు 2, 8లో ఉండడం వల్ల మీ మాటతోని ఇబ్బందులు రావడం, అమ్మాయిలతోని ఇబ్బంది రావడము, కొన్ని అవమానాలు, కొన్ని పరాభవాలు, వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి కాబట్టి, వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ధనుర్లగ్నం జాతకులను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శని ఇక్కడ మీకు శని లగ్నం మీద దృష్టి పెట్టడం గానీ, చంద్రుడిని చూడడం గానీ, మీ యొక్క మానసిక ఆందోళన ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 4వ స్థానం స్థితి పొందడం వల్ల తల్లికి అనారోగ్యం కనిపిస్తుంది. అదేవిధంగా బంధుమిత్రులతో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. 6వ భావాన్ని చూడడం వల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మీ యొక్క ఆరోగ్యంతో కూడా అనారోగ్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదే 10వ భావాన్ని కూడా చూడడం వల్ల వృత్తిరీత్యా ప్రెషర్ ఉండడం గానీ, అక్కడ పనిచేసే సేవకులతో ఇబ్బంది రావడం గానీ, ఎందుకంటే 4 ఇక్కడ శని వక్రించి ఉండడం వల్ల మీ కింద పనిచేసే వర్కర్స్ ఉంటారు. వాళ్ళతో మీకు ఇబ్బంది కలగడం గానీ, ఇలాంటి వ్యవస్థలు అయితే గోచరిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చూసుకొని ముందుకెళ్తారని నెక్స్ట్ లగ్నం. సో, మకర లగ్న జాతకులకు
ఇక్కడ 12వ భావంలో చంద్రుడు రావడం వల్ల సప్తమాధిపతి కావున 12లో ఉండడం వల్ల సప్తమాధిపతి కావున పాపగ్రహం కావున కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్డ్ అయ్యే అవకాశం ఉంది. సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం డీప్ థింకింగ్ ప్రాసెస్‌లో మీకు కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. మానసిక స్థితి సంబంధించి ఇబ్బంది ఉంది. ఎందుకంటే 6, 12 అనేది రోగస్థానము, 12 అనేది మనకు నష్టస్థానం కాబట్టి 2 పాపస్థానాలలో పాపగ్రహం ఉండడం అనేది కొంతవరకు ఇబ్బంది అనేది కనిపిస్తుంది చంద్రుని వల్ల. సో, మానసిక ఆందోళన ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా రవి గ్రహము 2, 8 ఇక్కడ అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. రెండో భావం చూస్తుంది. ఇక్కడ మీ మాట వల్ల ఇబ్బంది కనిపిస్తుంది. మీ యొక్క కోర్టు తీర్పులు ఏమైనా ఉంటే మాత్రం నెగెటివ్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అష్టమంలో రవి ఉండడం ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు ఇబ్బంది కలగవచ్చు. ప్రభుత్వ అధికారులతో ఇబ్బంది కలగవచ్చు. సో, ఈ విధంగా రవితోని మీకు ఇబ్బంది ఉంది. అదేవిధంగా కుజుని చూస్తే కుజుడు కూడా మీకు పాపగ్రహం కావున కుజ దృష్టి 4వ భావం మీద ఉంది. ఇక్కడ మీకు ఇంటి నిర్మాణంలో ఇబ్బంది ఉండొచ్చు. అదే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉండొచ్చు. 12వ స్థానం కూడా చూస్తున్నారు అనవసర ఖర్చులు కనిపిస్తున్నాయి. అంటే ఇల్లుకు మీరు అనవసర ఖర్చులు పెట్టొచ్చు. మీ ఖర్చు ఎక్కువగా కావచ్చు. ఇంకోటి ఏంటంటే 12వ భావానికి కుజ దృష్టి ఉండడం వల్ల మీకు ఏదన్నా ఇబ్బందులు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావచ్చు. ఇలా అనవసర ఖర్చులు కనబడుతున్నాయి. అదేవిధంగా కుజుడు కాబట్టి కొన్ని గొడవలు ఉండే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా బుధుడు చూసుకుంటే ఇక్కడ బుధ గ్రహానికి సంబంధించి ఏమీ లేదు. అదే గురుడు చూసుకుంటే గురువు కూడా మీకు పాపగ్రహం కాబట్టి ధనకారకుడు ధనస్థానాన్ని చూడడం వల్ల మీకు అనవసర టైంకి ధనం దొరక్కపోవడము, అంటే లోన్ వచ్చేది ఉంది, లోన్ రాకపోవడము ఇలాంటి కొన్ని సిట్యుయేషన్ పడుతున్నాయి. ఎందుకంటే 6వ స్థానం కూడా అప్పులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్పు లేకపోతే అమౌంట్ ఇచ్చే దగ్గర ఆ రికవరీ కాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రొఫెషన్ పరంగా కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ప్రొఫెషన్‌లో కూడా కొద్దిగా ప్రెషర్ గానీ, పై అధికారులతో ఇబ్బంది గానీ, అట్లా చూస్తే మీకు 12వ స్థానం కూడా మీకు గురువు దృష్టి ఉన్నందున ఎంతో కొంత నష్టం అయితే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఈ గురుగ్రహ గోచారం అయితే నష్టాన్ని అయితే మీకు ఇస్తుంది. అదేవిధంగా శుక్రుడు 1, 7 అంటే కొంతవరకు మీ ఆరోగ్యానికి సంబంధించి మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది. అదేవిధంగా 7వ భావం ఇవ్వడం వల్ల మీ భార్య నుంచి మంచి అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులైతే మంచి వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ శనిని చూసుకుంటే శని 3వ స్థానం అంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు మంచి లాభం ఉంది. అదేవిధంగా 5వ స్థానం చూడడం వల్ల మంచి ఆలోచన, మంచి దూరాలోచన ఉంటుంది. అదేవిధంగా నవమాన్ని చూడడం వల్ల మీకు మంచి సేవింగ్ చేస్తారు. ఎందుకంటే శనికి 2.5 సంవత్సరాలు ఉండడు కాబట్టి మీకు కొద్దిగా ఎక్కువ కాలం గోచరించే అవకాశాలు ఉన్నాయి. నవమం కాబట్టి మంచి సేవింగ్స్ ఉన్నాయి. మంచి తండ్రి ద్వారా మంచి సపోర్ట్ ఉంటుంది. తండ్రి ద్వారా మంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. 12వ భావం కూడా శని దృష్టి ఉన్నందున ఇప్పుడు చెప్పిన ఏ 12 భావ కారకత్వాలైనా కూడా అనవసర ఖర్చుల నుంచి ఈ శని ప్రభావం అనేది శని గ్రహం అనేది కాపాడుతూ ఉంటుంది. సో, మీ ఖర్చు కూడా సద్వినియోగం అయ్యేలాగా శనీశ్వరుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి ఈ విధంగా మిక్స్ రిజల్ట్స్ అనేది 2, 3 రోజులు గోచరిస్తున్నాయి. సో, కుంభ లగ్న జాతకులకు వచ్చేసి చంద్రుడు వచ్చేసి 11వ భావంలో స్థితి పొంది 5వ భావంలో గురువు వీక్షణ పొంది ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే 5, 11 భావాలకు సంబంధించి కొద్దిగా వ్యతిరేక ఫలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చంద్రుడు 11 ఉండేసరికి కొద్దిగా మీ యొక్క షేర్ మార్కెట్‌లో గానీ, జూదంలో గానీ ఇలాంటి విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ అధిపతి 11లో ఉన్నాడు. ఇక్కడ నష్టమైతే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడి దృష్టి 5వ భావం మీద ఉంది. అంటే కొద్దిగా పిల్లలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లల ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ చంద్రుడు ఈ 2, 3 రోజులు సంబంధించే రిజల్ట్స్ మాత్రమే చంద్రుడు ఇస్తాడు. అదేవిధంగా చూసుకుంటే రవి చూస్తే ఇక్కడ 1, 7 అంటే రవి 7వ భావం నుండి 1వ భావాన్ని కూడా వీక్షణ చేస్తుంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుజుడు 3, 11 అంటే మీ యొక్క తమ్ముళ్ళతోని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ రంగంలో కొద్దిగా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 11వ భావం మీద కుజ దృష్టి ఉంది, శని దృష్టి ఉంది, అదేవిధంగా గురు దృష్టి ఉంది కాబట్టి స్పెక్యులేషన్స్‌లో షేర్ మార్కెట్‌లో కొద్దిగా మీరు చూసి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బుధగ్రహ వ్యవస్థ అనేది మీకు ఇక్కడ ఏమీ లేదు. గురువుని చూస్తే ఇక్కడ గురు దృష్టి మీకు లగ్నం మీద ఉండడం కొంతవరకు మీ యొక్క బద్ధకం అనేది ఎక్కువైపోతుంది. కొంచెం ఏ పనైనా ముందుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటారు. అదేవిధంగా 5వ స్థానం మీద గురు అంటే సంతానకారకుడు సంతానం మీద పాపిగా దృష్టి అంటే కొద్దిగా సంతాన పరంగా ఏమైనా సమస్యలైతే ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. అదేవిధంగా నవమానికి గురు దృష్టి ఉండడం వల్ల మీ యొక్క సేవింగ్స్ నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11వ భావానికి దృష్టి ఉంది కాబట్టి కొంచెం రూపాయికి 10 రూపాయల వ్యవస్థ మీద మీరు వెనక ముందు చూసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు చూస్తే 6వ భావానికి 12వ భావానికి కారకత్వం వహిస్తుంది. ఇక్కడ శుక్రుడు 6వ భావానికి అంటే మీకు వచ్చే అమౌంట్ ఏదైతే రికవరీ ఉంటుందో రికవరీ చెందడానికి మీకు ఫేవర్‌గా ఉన్నాడు. అదే 12వ భావానికి సంబంధించి మీ ఖర్చులు అనేది సద్వినియోగం అవుతాయి. సో, ఇక్కడ మీకు శుక్రుడు శుభగ్రహం కాబట్టి ఇక్కడ 6, 12కి సంబంధించిన కారకత్వాలన్నీ మీకు శుభ ఫలితాలు ఇస్తున్నాయి. అదేవిధంగా శని చూసుకుంటే ఇక్కడ శని 2వ భావంలో స్థితి పొంది ఉన్నాడు. మీకు ధనానికి సంబంధించి లోటు ఉండదు. మీకు ధన ప్రవాహం అనేది ఎప్పుడు మీ చేతిలో ఖచ్చితంగా ధనం అనేది ఉంటుంది. చాలా కాలంగా శని ఉంటాడు కాబట్టి ధనానికైతే లోటు ఉండదు. అదేవిధంగా 4వ భావం అంటే గృహాలు నిర్మించే అవకాశం ఉంది. అదేవిధంగా 8వ భావం అంటే పొలిటికల్ లీడర్లకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా కలిసి వస్తుంది. అదేవిధంగా 11వ భావం అంటే ఇప్పుడు ఎప్పుడో మిశ్రమ ఫలితాలన్నీ అంటే షేర్ మార్కెట్‌కి సంబంధించి కొద్దిగా చూసి వెనకకు ముందు చూసి ముందుకెళ్ళడం ఉంది. కొద్దిగా నష్టపోయే అవకాశం కంటే లాభపడే అవకాశాలు 2 కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ముందుకు చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా రాహుకేతు ఫలితాలు కూడా ఇక్కడ రవి ఏదైతే ఇస్తుండో
రాహుకేతువులు అవే ఇస్తున్నారు కాబట్టి కొంచెం భార్యాభర్తలు కొద్దిగా సఖ్యతతో మెదగాలి. ఎందుకంటే కొద్దిగా భార్యాభర్తలు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా అజీర్ణ సమస్యలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి కొంచెం ఫుడ్, ఫైబర్ ఫుడ్ అలాంటివి ఎక్కువ తినాలి. అలాంటివి కొంచెం తింటూ ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, చివరిగా చూసుకుంటే మనకు మీన లగ్న జాతకులకు చంద్రుడు వచ్చేసి పంచమాధిపతి, చంద్రుడు శుభగ్రహము. ఇక్కడ చూసుకుంటే చంద్రుడు 4, 10 భావం అంటే నా 10వ భావం నుండి 4లో ఉన్న గురు వీక్షణ పొంది ఉన్నాడు. ఇక్కడ 10వ భావానికి శని దృష్టి ఉండడం వల్ల 10వ భావం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మిక్స్డ్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ 4వ భావానికి సంబంధించి చంద్రుడు మనస్కారకుడు. 4వ భావాన్ని వీక్షణ గురువు ద్వారా మీకు అక్కడ గృహాలు నిర్మించడానికి, మంచి తోడ్పాటు చేయడానికి, ముందు పడడానికి ఈ 2 రోజులు చంద్రుడు మీకు అవకాశం ఇస్తుండు. అదేవిధంగా రవి చూసుకుంటే ఇక్కడ 6, 12 రవి అనే గ్రహం ఇక్కడ 6వ అధిపతి సొంత గృహంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యరీత్యా ఈ రవి ఉన్నంత కాలం ఇక్కడ మీకు ఇబ్బంది అనేది కనిపిస్తుంది. డాక్టర్‌కి ఖర్చులు పెట్టే అవకాశం అయితే మీకు ఇక్కడ మేజర్‌గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కుజుడిని చూసుకుంటే ఇక్కడ కుజుడు మీకు శుభగ్రహమే. అంటే ఈ కుజుడు 2వ స్థానాన్ని వీక్షణ చేస్తున్నాడు. అంటే మీకు ధనానికి లోటు ఉండదు. మీకు అవసరానికి ధనం అనేది దొరుకుతుంది. అది అప్పైనా సరే, అది కుప్పైనా సరే. సో, ఆ విధంగా మీకు మంచిగానే ఉంటుంది. అదేవిధంగా 10వ భావం మీద దృష్టి ఉన్నందున మిక్సింగ్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో, మీరు వృత్తిరీత్యా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. సో, అదే బుధ గ్రహాన్ని అది అక్కడ అస్తమించడం వల్ల ఏమి చెప్పడానికి ఏమి లేదు. అదే గురువుని చూసుకుంటే గృహకారకుడు గురువు 4లో ఉండడం వల్ల మీరు ఇల్లుకు సంబంధించిన ప్రయత్నాలు గానీ, ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు గానీ, ఈ గురువు ఇక్కడ ఉన్నంత కాలం చాలా లాభంగా ఉంటుంది. ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అష్టమానికి గురు దృష్టి ఉండడం వల్ల మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా విన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురు అష్టమానికి సంబంధించిన కారకత్వం అంటే మంచి పలుకుబడి ఉంటుంది. అదేవిధంగా గురు దృష్టి 10వ భావం ఉన్నందుకు కూడా వృత్తిరీత్యా ఆ గురు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎంతో కొంత ఫేవర్ అయితే ఉంటుండు. అదే 12వ స్థానానికి గురు వీక్షణ ఉండడం వల్ల మోక్షానికి సంబంధించి మంచి అవకాశం అంటే మంచి సాధనకు మంచి అవకాశం ఉంటుంది. మంచి గ్రంథం మీద ఆసక్తి, మంచి బుక్స్ చదవడం గానీ ఇలాంటి కొద్దిగా కలిసి వచ్చే అవకాశం సీనియర్ సిటిజన్స్‌తోని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదే శుక్రుడు చూసుకుంటే ఇక్కడ పాపగ్రహం అయిపోయింది. శుక్రుడు వచ్చేసి 5లో ఉండేసరికి మీ యొక్క విచక్షణ జ్ఞానం, మీ యొక్క ఆలోచన శక్తి అనేది కొద్దిగా తక్కువ ఆలోచించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మీ యొక్క శుక్రుడు ఉన్నంత కాలం మీ ఆలోచనలన్నీ కూడా పెండింగ్ పెట్టే అవకాశం ఉంటే చేసుకోండి. అదేవిధంగా 11వ స్థానం కూడా చూస్తుంది కాబట్టి సప్త వ్యసనాలకు బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కోరుకుంటున్నాం. అదే శని సంగతి చూసుకుంటే శని వచ్చేసి లగ్నంలో వచ్చి ఒక రకంగా ఏలినాటి శని అనుకోండి. సో, లగ్నంలో ఉండేసరికి మీ శరీరం మీకు బరువుగా ఉండి ఏదో కొంచెం ముందు ధైర్యం లేకపోవడము, ధైర్యం నీరు గారిపోవడము, అదేవిధంగా నిద్ర ఉండకపోవడం, విందు వినోదాలలో పాల్గొనలేకపోవడము, కుదిర్చిన వివాహాలు చెడిపోవడము, సో, వృత్తిరీత్యా కూడా ఇబ్బంది అనేది క్రియేట్ చేస్తుంది శని. సో, శనిపరమైన రెమెడీ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఉంటారు కాబట్టి మీరు శనిపరమైన రెమెడీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాహుకేతువులు ఇక్కడ రవి ఇచ్చే ఫలితాలు రాహుకేతువులు ఇస్తుంది. రాహుకేతువులు ఉండడం వల్ల ఇంకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో, మీకు మేజర్‌గా చూసుకోవాల్సింది ఆరోగ్యం మాత్రం. ఆరోగ్యం అనేది ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో, మీన లగ్నం వాళ్ళు ఈ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాలని చెప్తూ, సో, లగ్నాల పరంగా మనం చెప్పే గోచారము మీకు ఎవరికైనా కనెక్ట్ అవుతే మాత్రం మీ యొక్క ఫీడ్‌బ్యాక్ మాకు కామెంట్ రూపకంగా చెప్పగలరు. అదేవిధంగా మనం లగ్న ఫలాలు స్టార్ట్ చేయడం వల్ల కొంతవరకు వీడియోస్ మనం చేయలేకపోయినాం. ఖచ్చితంగా ఇంకా రానున్న రోజులలో మన నుంచి జ్యోతిష్య తరగతులు క్లాసెస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను. కొద్దిగా వరకు మీకు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచడానికి నేను త్వరగా ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లగ్న ఫలాలు చూసుకునే వాళ్ళకు మీ లగ్నం కనుక తెలియకపోతే మాత్రము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా కింద కామెంట్ సెక్షన్‌లో పెడితే మీ లగ్నం ఏందనేది మేము కామెంట్ రూపకంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.